నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి భవిష్యత్తుకు భరోసానిచ్చే మార్గాలను వెతుక్కుంటున్న యువత కొత్త ఆలోచన విధానం పైన మనం ఒలుక్కేద్దాం. ఒకప్పుడు యువత అంటే స్టైల్, ఫ్యాషన్, ఖరీదైన గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ బట్టలు ఇవే గుర్తొచ్చేవి. ఎవరి చేతిలో అయినా ఖరీదైన ఫోన్ ఉంటే వాళ్ళని రిచ్ గా చూస్తారు. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి స్టేటస్ చూపించుకోవడమే చాలా మందికి పెద్ద విషయం. కానీ ఇప్పుడు పరిస్థితి బెల్లగా మారుతుంది. నేటి జెన్సీ యువత ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. బయటకు కనిపించే ఆడంబరాల కంటే లోపల బలమైన ఆర్థిక స్థిరత్వం ఉండాలని భావిస్తోంది. మన దగ్గర ఎంత ఖరీదైన వస్తువులున్నాయి అన్న దానికంటే మన దగ్గర ఎంత ఆదాయం వచ్చే మార్గాలున్నాయి అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకప్పుడు ఐఫోన్ చేతిలో ఉంటే అది ఒక స్టేటస్ సింబల్. ఎవరు కొత్త మోడల్ తీసుకున్నారో వాళ్ళే ట్రెండ్ లో ఉన్నట్లు అనుకునే రోజులు. ₹1,00,000 ఫోన్ కొనడం చాలా మందికి గర్వంగా అనిపించేది. కానీ ఇప్పుడు అదే విషయాన్ని జెన్జీ యువత కొంచెం వేరే కోణంలో చూస్తోంది. ఈ ₹1,00,000 ఫోన్ కొంటే అది 2-3 సంవత్సరాల్లో పాతబడిపోతుంది. కానీ అదే డబ్బును పెట్టుబడిగా పెడితే అది పెరుగుతుంది కదా అనే ఆలోచన మొదలైంది. అందుకే ఇప్పుడు చాలా మంది యువత ఖరీదైన ఫోన్లు కొనడం కంటే మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, చిన్నపాటి భూములు, ఇతర పెట్టుబడుల్లో డబ్బు పెట్టడం మొదలుపెట్టారు. కొంతమంది స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నారు. మరికొందరు చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. అంటే కనిపించే ఆడంబరాల కంటే పెరిగే ఆస్తులపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. కొందరు యువత సాంప్రదాయంగా తక్కువగా చూసే రంగాల్లో కూడా అవకాశాలను వెతుకుతున్నారు. ఉదాహరణకు పందుల పెంపకం, గాడిదల పెంపకం వంటి వ్యవసాయ ఆధారిత రంగాలను గతంలో చాలా మంది పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు జెన్జీ యువత వాటిలో కూడా బిజినెస్ అవకాశాలను చూస్తోంది. ఒక ఐఫోన్ కొనడానికి ఖర్చు అయ్యే డబ్బుతో చిన్నపాటి పిగ్ ఫామ్ మొదలు పెట్టొచ్చని కొందరు లెక్కలు వేస్తున్నారు. పందుల బ్రీడింగ్ సైకిల్ వేగంగా ఉండడం వల్ల సరైన విధంగా నిర్వహిస్తే 2 సంవత్సరాల్లోనే పెట్టుబడికి 3 లాభం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో గాడిద పాలు ఔషధ విలువల కారణంగా మంచి డిమాండ్ పొందుతున్నాయి. అందుకే కొంతమంది యువత డాంకీ ఫామ్ వంటి రంగాల్లో కూడా అడుగు పెడుతున్నారు. ఒకప్పుడు అవి చిన్న విషయాల్లా కనిపించేవి. కానీ ఇప్పుడు అవే మంచి ఆదాయం వచ్చే మార్గాలుగా కనిపిస్తున్నాయి. నేటి తరం ట్రెండ్ల వెంట పరిగెత్తడం కంటే విలువలతో కూడిన జీవితం గడపడమే మంచిదని భావిస్తోంది. ఒకప్పుడు షో ఆఫ్ కోసం అప్పులు చేసి కూడా ఖరీదైన వస్తువులు కొనేవారు. క్రెడిట్ కార్డులతో ఖర్చులు పెంచుకుని తర్వాత వాటిని తీర్చలేక ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు చాలా మంది యువత ఆ మార్గాన్ని తప్పించుకోవాలని చూస్తోంది. ఉన్నంతలో సింపుల్ గా జీవించడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఇవే ఇప్పుడు ముఖ్యమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. లగ్జరీ అంటే ఖరీదైన కారు, ఖరీదైన ఫోన్ అన్న భావన మెల్లగా మారుతోంది. ఇప్పుడు లగ్జరీ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని కొత్త నిర్వచనం ఏర్పడుతోంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? మనం రోజు పని చేయకపోయినా మన పెట్టుబడుల వల్ల డబ్బు వస్తూ ఉండే పరిస్థితి. అదే చాలా మంది యువత ఇప్పుడు సాధించాలని చూస్తున్నారు. అందుకే ఒక్క ఉద్యోగం పైనే ఆధారపడకుండా పక్కన మరో ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. కొందరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. మరికొందరు చిన్న ఆన్లైన్ వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. కొందరు యూట్యూబ్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక్క జీతం మీద ఆధారపడకుండా బహుళ ఆదాయ మార్గాలను నిర్మించుకోవడం అనే ఆలోచన ఇప్పుడు పెరుగుతుంది. జెన్జీ యువతకు ఈ రోజుల్లో ప్రపంచ పరిస్థితులు కూడా ఒక పాఠంలా మారాయి. ఉద్యోగ భద్రత ఇప్పటి కాలంలో అంత గ్యారంటీగా ఉండదు. కంపెనీలు ఒక్కసారిగా ఉద్యోగులను తగ్గించే పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఒకే ఉద్యోగం కంటే సరిపోదు, మనకితర ఆదాయం కూడా ఉండాలి అనే అవగాహన పెరిగింది. చిన్న చిన్న పెట్టుబడులతో మొదలుపెట్టి క్రమంగా వాటిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు. మరికొందరు చిన్న వ్యాపారాల ద్వారా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. గతంలో గాడిదల పెంపకం లేదా పందుల పెంపకం వంటిని చాలా మందిని తక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు యువత ఆ పనిని అవమానంగా కాకుండా ఒక అవకాశంగా చూస్తోంది. ఎందుకంటే అక్కడ ఆదాయం, మార్కెట్ డిమాండ్ ఉంటే అది కూడా ఒక మంచి వ్యాపారమే అని భావిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే రంగాలు ఎక్కడున్నాయి? మన భవిష్యత్తు కోసం సేవింగ్స్ ఎలా పెంచుకోవాలి? మన కుటుంబానికి ఆర్థిక భద్రత ఎలా కల్పించాలి? ఇవే ఇప్పుడు యువత ప్రధానంగా ఆలోచిస్తోంది. ఈ తరం సమాచారం సులభంగా పొందగలుగుతోంది. ఇంటర్నెట్ వల్ల ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసింది. పెట్టుబడులు ఎలా పెట్టాలి? చిన్న వ్యాపారాలు ఎలా ప్రారంభించాలి? వ్యవసాయంలో కొత్త అంశాలేంటి అనే విషయాలను యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ కోర్సులు, సోషల్ మీడియా ద్వారా సులభంగా నేర్చుకుంటున్నారు. అందుకే గత తరాలతో పోలిస్తే నేటి యువతకు అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు చూసే ప్రపంచం కూడా చాలా పెద్దది. హంగు ఆర్భాటాలు తాత్కాలికమైనవి. ఈ రోజున్న ఫ్యాషన్ రేపటికి మారిపోతుంది. కానీ తెలివిగా చేసిన పెట్టుబడులు మాత్రం మనకు జీవితాంతం సహాయం చేస్తాయి. చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. కొంచెం కొంచెంగా పెట్టిన పెట్టుబడులు పెద్ద సంపదగా మారొచ్చు. అందుకే నేటి జెన్జీ యువత ఇప్పుడు కనిపించే స్టేటస్ కంటే రేపటి భద్రతే ముఖ్యమని భావిస్తోంది.